Hi guys, this is Mahinder from Hyderabad. First of all, welcome to my channel. So, ఇవాళ డేట్ వచ్చేసి 18th June 2025. This is the first video of mine. So, I want to say some feelings and thoughts of mine. నేను ఏమనుకుంటున్నా ఒకసారి చెప్పాలి అనిపిస్తుంది. సో, ఇవాళ డేట్ వచ్చేసి 18th June 2025. సో, ఇవాళ ఒక 2 hours వర్షం అనేది పడిందండి హైదరాబాద్లో. సో, 2 hours ఆఫ్ రెయిన్ చాలండి మొత్తం హైదరాబాద్ మొత్తం ఆగమాగం అల్లకల్లోలం అయిపోయింది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు ఇలా అవుతుంది అని? ఇవాళ న్యూస్ చూస్తే మీడియా వాళ్ళు ఇంక్లూడింగ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే అందరూ ఒకే టైంకి వచ్చేసరికి ఇలా ట్రాఫిక్ అనేది అవుతుంది. సో మనకి 2 or 3 kilometers పోనీకి కూడా దగ్గర దగ్గర 2 hours 3 hours పడుతుంది అంట. In Jubilee Hills, Banjara Hills, Gachibowli or high-tech city like that. సో ఎందుకు ఇలా అవుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రాఫిక్ ఉంది అని ఆఫీస్ నుంచి లేట్గా రావాలా? సో హౌ కుడ్ దాట్ వుడ్ బి పాసిబుల్ లైక్ దాట్? సో కొంతమంది ఆఫ్టర్ 7 రండి అంటున్నారు, సో దట్ ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది అని. దీనికి కారణం రోడ్స్ పైన వాటర్ ఉండడం, నిలవడం అంటున్నారు. సో అసలు వాటర్ ఎందుకు ఆగుతుంది రోడ్ల మీద? ఒకసారి హైదరాబాద్ వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ట్రాఫిక్ ఎలా ఉంది ఈవినింగ్ టైం. ఇంకా వర్షం పడితే అసలు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. సో ఇంకోటి ఏంటంటే, ఇంకా ఉప్పల్ టు మేడిపల్లి ఆర్ నారపల్లి అయితే నరకమే అసలు ఆ టైంలో. సో ఎందుకు ఇలా అవుతుంది? ఎక్కడ తప్పు అసలు జరుగుతుంది? ఐటీ సాఫ్ట్వేర్ ఆర్ అదర్ ఎంప్లాయీస్ కూడా యాక్చువల్గా ఎంత ట్యాక్స్ కడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఎంత అమౌంట్ పోతుంది. ఇంకా వచ్చేసి మనము రోడ్స్ అంటున్నారు, కానీ ప్రతి ఒక్క వెహికల్ అంటే మన హైదరాబాద్ మెయిన్గా ఎంత ఎంత లైక్ ఎంత ఇంట్రోవర్ట్గా ఉంటున్నారంటే, ఒకవేళ వర్షము పడినా కూడా దాంట్లో స్విమ్మింగ్ అన్న చేసుకొని పోతారు, బట్ ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. సో ఎవ్రీవన్ షుడ్ క్వశ్చన్ దట్ ఎవ్రీవన్ వాయిస్ రేస్ అనేది చేస్తేనే ఇట్లాంటి దానికి మనకి ఏదో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రాపర్ కేర్ వైల్ బిల్డింగ్ ద రోడ్స్. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఇంకా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ, బట్ యా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.